వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. స్టేట్ బ్యాంక్లో ఖాతా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు 3 శుభవార్తలు. బ్యాంకు అధికారిక ప్రకటన. జూలై 31 చివరి తేదీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, దయచేసి లైక్ చేయండి. ఈ విధంగా లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్లో ఖాతా ఉన్న వారికి 3 బంపర్ ఆఫర్లు. బ్యాంకు అధికారిక ప్రకటన. ఇక చూసినట్లయితే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన ఖాతాదారులకు ఆర్థిక ప్రయోజనాలు మరియు అవకాశాలను అందించే లక్ష్యంతో 3 కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పథకం యొక్క వివరాలను ఇక్కడ ఉన్నాయి, వాటిని మనం ఒకసారి చూద్దాం. అందులో మొదటి పథకం పేరు అమృత్ కలాష్ యోజన పథకం. ఈ పథకం యొక్క వివరాలను కనుక చూసినట్లయితే దీనికి గడువు జూలై 31 వరకు అయితే గడువు పొడిగించబడింది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు 7.10% ఆకర్షణమైనటువంటి వడ్డీ రేటుతో ఆర్థిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది ఈ పథకం. అదేవిధంగా దీర్ఘకాలిక పొదుపు కస్టమర్లు ఈ పథకం కింద దీర్ఘకాలిక పొదుపు పథకం నుంచి ప్రయోజనం అయితే పొందవచ్చు. ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ అనగా గడువు ముగిసేలోపు గనక ముందస్తు ఉపసంహరణకు విత్డ్రా గనక చేసినట్లయితే పెట్టుబడి మొత్తంలో 0.50% వరకు పెనాల్టీ వర్తిస్తుంది. ఇక రెండవ పథకం చూసినట్లయితే తక్కువ వడ్డీకే హోమ్ లోన్, తక్కువ వడ్డీకి గృహ రుణ పథకం ఉంటుంది. ఈ పథకం యొక్క వివరాలు కనుక మనం చూసినట్లయితే గృహ నిర్మాణము మరియు యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి ఎస్బీఐ గణనీయంగా తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు జూలై 31 వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 750 నుంచి 800 వరకు సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులు 8.60% వడ్డీ రేటుతో గృహ రుణానికి అర్హులు. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు కొంచెం ఎక్కువ వడ్డీ ఉంటుంది. అది కూడా 0.40% అనగా 9% వడ్డీ వాళ్ళకి ఉంటుంది. ఇక మూడవ పథకాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించబడింది. ఎఫ్డి సంరక్షణ పథకం. ఎస్బీఐ తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ను ఎఫ్డి కేర్ స్కీమ్ ద్వారా ప్రమోట్ చేస్తుంది. సీనియర్ సిటిజన్స్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు 7.50% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటుని అందుకుంటారు. ఈ స్కీమ్కి కూడా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31, 2024 వరకు అయితే ఉంది. ఈ విధంగా ఎస్బీఐ తన ఖాతాదారులకి 3 బంపర్ ఆఫర్లు అయితే ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.